కోరిన కోర్కెలు తీర్చే బంగారు తల్లి, భక్తులందరి ఆరాధ్య దైవం. పల్నాడు జిల్లా అడిగొప్పుల గ్రామంలో వెలిసిన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ యాగంటి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంలో దేవస్థానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. అందులో భాగంగా గుంటూరు వాస్తవ్యులు శ్రీ సంగం కృష్ణారెడ్డి గారి సహకారంతో అమ్మవారి వేట పూజా షెడ్ నిర్మించబడింది. దీనివల్ల అమ్మవారి వేట పూజా కార్యక్రమాలు మరింత సౌకర్యవంతంగా వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అలాగే గోగులపాడు వాస్తవ్యులు శ్రీ కొనికినేని రామకృష్ణ గారు, దర్శి వాస్తవ్యులు శ్రీ కట్టెకోట హరీష్ గారు, మార్కాపురం వాస్తవ్యులు శ్రీ రామడుగు ఈశ్వర్రావు గారు, కొండపాడు వాస్తవ్యులు శ్రీ పేరం రాజానందరెడ్డి గారి సహకారంతో భక్తుల అవసరార్థం నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయబడినవి. చిలకలూరిపేట వాస్తవ్యులు శ్రీ అన్నం బాల చైతన్య గారి సహకారంతో సింగిల్ ఫేజ్ మోటార్ ఏర్పాటు, నీటి కనెక్షన్ మరియు పైప్ లైన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కరీంనగర్ వాస్తవ్యులు శ్రీ కొలుగూరి ఉదయ్ కిరణ్ రెడ్డి గారు, తెనాలి వాస్తవ్యులు శ్రీ ఎర్రా సురేష్ గారు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ ఏరువ వెంకట కృష్ణారెడ్డి గారి సహకారంతో ఆలయ ప్రాంగణంలో నేల చదును చేసి బేబీ చిప్స్ పరచడం జరిగింది. దీనివల్ల ఆలయ ప్రాంగణం మరింత పరిశుభ్రంగా భక్తులకు అనుకూలంగా మారింది. అలాగే కరీంనగర్ వాస్తవ్యులు శ్రీ కొలుగూరి ఉదయ్ కిరణ్ రెడ్డి గారు, గోగులపాడు వాస్తవ్యులు శ్రీ కొనికినేని రామకృష్ణ గారు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ సంగం నాగిరెడ్డి గారి సహకారంతో అన్నదాన కార్యక్రమానికి అవసరమైన బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయబడ్డాయి. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బొప్పడి లక్ష్మణరావు గారి సహకారంతో అన్నదాన సత్రం పునర్నిర్మాణం, వంటగది పునర్నిర్మాణం, అన్నం మరియు కూరలు వడ్డించే ట్రాలీలు, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, రంగులు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పనులు చేయబడ్డాయి. అదేవిధంగా తుళ్లూరు వాస్తవ్యులు శ్రీ జమ్ముల నవీన్ కుమార్ గారు, మాచవరం వాస్తవ్యులు శ్రీ బండి అంజురెడ్డి గారు, తుమ్మలూరు వాస్తవ్యులు శ్రీ తిరుమల శివరామిరెడ్డి గారు, మార్కాపురం వాస్తవ్యులు శ్రీ రామడుగు ఈశ్వర్ గారు, తూర్పుపాలెం వాస్తవ్యులు శ్రీ పల్లెర్ల వెంకటేశ్వర్లు రెడ్డి గారు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ కుంచాల వెంకట్రావు గారు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ మాదాల సంగమేశ్వరరావు గారు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ తోట దుర్గాప్రసాద్ గారి సహకారంతో లడ్డూ తయారీశాల మరియు లడ్డూ తయారీ వంటగది పునర్నిర్మాణం పూర్తయ్యాయి. అదేవిధంగా భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించే విధంగా హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ బొప్పుడి లక్ష్మణరావు గారి సహకారంతో 18 షెడ్లతో వేటల కోళ్ల వధశాల నిర్మించబడినది. అలాగే గ్లోబల్ గ్యాస్ వ్యవస్థ, ఓవర్ హెడ్ నీటి ట్యాంక్, సంపు, కాటేజీలు త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆలయానికి డబుల్ రోడ్ నిర్మించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఆ అభివృద్ధి కూడా త్వరలోనే సాకారం కానుంది. ఇవన్నీ అమ్మవారి దేవస్థానం అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనున్నాయి. అయితే అమ్మవారి దేవస్థానం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దేవస్థానానికి సరిగ్గా ఎదురుగా ఉన్న అత్యంత విలువైన 2 ఎకరాల 90 సెంట్ల భూమి దేవస్థానం అభివృద్ధికి ఎంతో కీలకమైనది. ఈ పవిత్ర స్థలాన్ని 90 లక్షల రూపాయలకు అమ్మవారి దేవస్థానానికి అందించేందుకు ఆ భూమి యజమానులు ముందుకొచ్చారు. ఈ భూమి కేవలం ఒక స్థలం కాదు, అమ్మవారి దేవస్థానం భవిష్యత్. రాబోయే తరాలకు అవసరమైన సౌకర్యాలు, విశాలమైన అభివృద్ధి కార్యక్రమాలు, భక్తుల సేవ కోసం చేపట్టబోయే అనేక కార్యక్రమాలకు ఈ భూమి ఆయువు పట్టుగా నిలవబోతోంది. అందుకే మిషన్ 90 భూదాన్ యజ్ఞం ద్వారా ప్రతి భక్తుడు తన వంతు సహాయ సహకారాన్ని అందించి ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మీరు అందించే ప్రతి విరాళం అమ్మవారి సేవలో ఒక పవిత్ర సమర్పణ, అమ్మవారి దేవస్థానం భవిష్యత్తుకు ఒక బలమైన పునాది, రాబోయే తరాలకు ఒక అమూల్యమైన కానుక. ముఖ్య గమనిక: ఈ భూదాన యజ్ఞానికి విరాళాలు అందించిన ప్రతి దాత పేరు ఆలయ ప్రాంగణంలో శాశ్వతంగా శిలా ఫలకంపై చెక్కబడుతుంది. భూదాన కార్యక్రమానికి విరాళాలు అందించుటకు సంప్రదించవలసిన వారు శ్రీ యాగంటి వెంకటేశ్వర్లు బిఏ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, సెల్ నంబర్ 9949832416. సర్వే జనా సుఖినో భవంతు.